ఇది అడిగేవాళ్ళు లేరు సార్. పర్యవేక్షణ లేదు. సీతక్క గారికి అపాయింట్‌మెంట్ అది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మేము కంటిన్యూ‌గా చెప్తూనే ఉన్నాం. దీనిపైన మీరు ఒక స్ట్రాటజిక్‌గా మీటింగ్ పెట్టి దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్‌గా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందక్క అని చెప్పినాం. ఆమె ఒకసారి మీటింగ్ పెట్టదు. నేను బయట ఉండి వల్ల చేస్తున్నా అని చెప్పేసి ఈ విద్యాసాగర్ రెడ్డి ఒక 40 మంది చెంచాలను పిలుచుకొని వాళ్ళతో మీటింగ్ పెడతది. మీటింగ్ పెట్టి పేపర్‌కి ఏమిస్తారంటే శ్రీనిధి ప్రతిష్ట దెబ్బతీసిన వాళ్ళకి చర్యలు తీసుకుంటా ఉంటారు. మళ్ళీ నేను లేవనెత్తిన అంశాలపైన నాపైన ఈ రోజు వరకు చర్యలు తీసుకోలేదు. ఓకే. ఓకే. ఇవల్ల అడిగితే వాళ్ళకు కష్టమైతుంది. హ్మ్. ఇది మొన్న ఎంసీ మీటింగ్ సార్ ఇది. ఈ ఎంసీ మీటింగ్‌లో ఒక 33,00,00,000 రూపాయలు రిలీజ్ చేసింది సీతక్క. ఈయనకు చెప్పి ఆ 33,00,00,000లో నాగర్కర్నూల్ జిల్లాకు అంటే మొత్తం ఓవరాల్‌గా స్టేట్‌కి. ఓకే. ఓకే. ఆ 33 జిల్లాలకు ఒక్కొక్క నాగర్కర్నూల్ జిల్లాకు ఒక్కొక్క ఆఫీస్ శాంక్షన్ అయింది సార్. జిల్లా మహిళా సమైక్యలు. ఆ సమైక్యల కోసం ఏం చేసినంటే ఫస్ట్ పేపర్‌లో ఏం చేసిన 22 కోట్లు అని చెప్పిర్రు. మళ్ళీ ఇప్పుడు 33 కోట్లు రిలీజ్ చేసిండ్రు. ఈ 33 కోట్లు ఏం చేసిందంటే సెర్ప్ సీఈఓ మేడం గారు ఒక లెటర్ చేసింది. మాకు అదనంగా కావాలి. ఈయన ఆడిట్ జరగక ముందుకే మా దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయని చెప్పేసి స్త్రీనిధికి ట్రైనింగ్‌కు, బిల్డింగ్‌కి సంబంధించిన ఫండ్స్ అన్నీ తీసి వాళ్ళకు అప్పజెప్పిండు. అయితే దీనికి సంబంధించిన ఈ డీపీఆర్ గాని, ఈ డీపీఆర్ లేకుండా కాంట్రాక్ట్ ఎవరనేది వాళ్ళ డీటెయిల్స్ తెలవు. ఈ ఈ 19 మంది ఉన్న మహిళలకు కూడా తెలవదు.